రేజర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన రేజర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బీజేపీ ఎంపీ బ్రీజ్ భూషణ్ శరణ్ సింగ్ ను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని సిఐటియు ఏపీ ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గత 5 రోజుల నుండి రేజర్లు చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద విశాఖ జిల్లా సిఐటియు, ఐద్వా, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ సంఘాలు నిరసన కార్యక్రమం చేపట్టాయి. ఈ సందర్భంగా నరసింగరావు మాట్లాడుతూ దేశానికి వన్నె తెచ్చిన క్రీడాకారుల పట్ల బీజేపీ వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టారు. రేజర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు తమపై అనైతిక చర్యలకు పాల్పడ్డాడని, తమను అగౌరవపరిచే విధంగా వ్యవహరించారని రేజర్లు ఫిర్యాదు చేయాల్సి రావడం ఆందోళనకరమైన అంశమని అన్నారు. క్రీడాకారులపై లైంగిక దాడి చేసిన అధికార పార్టీ ఎంపీ, డబ్ల్యూఎఫ్ఐ చీఫ్లను మోడీ ప్రభుత్వం కాపాడుతోందని దుయ్యబట్టారు. క్రీడాకారులపై వేధింపులు చేస్తున్న మంత్రిని సస్పెండ్ చేయాలి. క్రీడాకారులపై వేధింపులు చేసిన మంత్రిని సస్పెండ్ చేయాలి. క్రీడాకారులపై లైంగిక వేధింపు చేసిన ఎంపీని సస్పెండ్ చేయాలి. క్రీడాకారులపై లైంగిక వేధింపు చేసిన ఎంపీని అరెస్ట్ చేయాలి. క్రీడాకారులపై లైంగిక వేధింపు చేసిన ఎంపీని అరెస్ట్ చేయాలి. ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. అందుకని వెంటనే ఎఫ్ఐఆర్ బుక్ చేయాలని, అలాగే బ్రిజ్ భూషణ్ అరెస్ట్ చేయాలని రెజలర్లు అక్కడే జంతర్ మంతర్ దగ్గరే వారి రోజువారీ వ్యాయామాన్ని కూడా అక్కడే చేస్తూ అక్కడే నిరసన తెలియజేయడం అనేది వారి పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. 7 రెజలర్లు ఒలింపిక్ స్థాయిలో ఉన్నటువంటి వారు ఇటువంటి పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి గతంలో ఎన్నడూ కూడా లేదు. అటువంటి పరిస్థితి బీజేపీ పాలనలో వచ్చింది. తప్పుడు పనులు చేసిన వాళ్ళని సమర్థించుకోవడం బీజేపీ వారికి నైజంగా మారింది. ఇన్నోవా ఉత్తరప్రదేశ్లో అత్యాచారానికి గురైనటువంటి మహిళ, ఆ మహిళ మీద అత్యాచారం జరిగితే కేసు నమోదు చేయాల. సుప్రీంకోర్టు వెళ్తే కేసు నమోదు చేసింది. నిందితులు అరెస్ట్ అయిన వాళ్ళు బెయిల్ మీదకి వచ్చి ఇల్లు తగలబెట్టి భర్తని బిడ్డని కూడా చంపేశారు. ఈ నెలలో జరిగినటువంటి ఘటన. ఆ విధంగా మహిళల మీద అత్యాచారం చేసేటువంటి తప్పుడు పనులు చేసే వాళ్ళని బీజేపీ ఈరోజు సంపూర్ణంగా బలపరుస్తుంది. న్యాయం కావాలని పోట్లాడుతున్నటువంటి మహిళలు ఈరోజు క్రీడల్లో పాల్గొనడం, అందులో రెజలర్ లాంటి కుస్తీ పోటీల్లోకి ప్రత్యక్షంగా పాల్గొనడం అనేది డంగల్ సినిమా చూస్తే తల్లిదండ్రులు ఎటువంటి ప్రోత్సాహిస్తే కానీ వాళ్ళు అటువంటి క్రీడల్లోకి ముందుకు రానటువంటి స్థితిలో అలాంటి క్రీడాకారుల మీద ఇటువంటి లైంగిక అత్యాచారాలు జరగడం అనేది వాళ్ళ మీద జరిగే